ఇది అనేక కంట్రీస్ లలో బ్యాన్ చేసిన ఒక రకమైన బోల్ట్. ఇది ఒక బోల్ట్ మాత్రమే, కానీ రెండు వ్యతిరేక దిశలలో తిరుగుతుంది. దీనిని ఆపోజిట్ థ్రెడ్ సెల్ఫ్ లాకింగ్ బోల్ట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏదైనా మిషన్ వైబ్రేషన్ అయ్యేటప్పుడు దాని బోల్ట్ లూజ్ అవుతాయి, కానీ ఈ ప్రత్యేకమైన బోల్ట్ మాత్రం వైబ్రేషన్ అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా బిగుసుకుంటుంది. ఒకే బోల్ట్ మీద రెండు ఆపోజిట్ డైరెక్షన్ థ్రెడ్స్ ఉంటాయి. దీనికి రెండు నట్లు ఉంటాయి. మిషన్ వైబ్రేట్ అయ్యేటప్పుడు ఒక నటు లూజ్ అవడానికి ప్రయత్నిస్తే అది పక్కనే ఉన్న రెండో నట్టును వ్యతిరేక దిశలో నెట్టుతుంది. దీని వల్ల ఆ రెండు నట్లు ఒకదానితో ఒకటి నొక్కుకొని బోల్ట్ ను మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఇక ప్రిసిషన్ విషయానికి వస్తే ఒకే బోల్ట్ మీద రెండు డైరెక్షన్ లో థ్రెడ్ ను పర్ఫెక్ట్ గా చిక్కడం అంటే చాలా కష్టం. చిన్న తప్పు జరిగిన లోడ్ పంపిణీ సరిగ్గా ఉండదు. ఈ డిజైన్ బలంగా ఉండాలంటే బోల్ట్ చాలా లావుగా ఉండాలి. దీని వల్ల ఖర్చు మరియు బరువు పెరుగుతాయి. వీటికి సరైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేవు. ఏదైనా పాడైతే వీటిని మార్చడం లేదా రిపేర్ చేయడం ఇంజనీర్లకు ఒక పీడకలగా మారుతుంది. ఇంజనీర్లు తెలివైన డిజైన్ కంటే సులభంగా మరియు నమ్మకంగా పనిచేసే డిజైన్ కే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సూపర్ బోల్ట్ ల్యాబ్ కి పరిమితమైంది.